హలో నమస్తే. 2027వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 2027 నుంచి అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కీలక నేతలు ప్రజల్లోకెళ్ళబోతున్నారు. 2027 మధ్య నుంచి పాదయాత్రకు వెళ్తానంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 27 తర్వాత అప్పటికే ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ముగిసిపోతుంది. ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చింది. ఆ హామీలను నెరవేర్చలేకపోతోంది. ప్రజలంతా గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మాయమాటలు చెప్పి అమలు కాని హామీలిచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకొచ్చి వాటిని అమలు చేయట్లేదు కాబట్టి ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా 2027 మిడ్ నుంచి తాను పాదయాత్ర చేయబోతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పాదయాత్రలకు సంబంధించిన పేటెంట్ ఉంది అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పాదయాత్ర సృష్టించిన ఇంపాక్ట్ చూసాం. పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం కూడా చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. దాదాపు ఏడాది పాటు ఆయన ప్రజల్లోనే ఉండి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి దగ్గర చేసింది, ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు మరోసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మరోసారి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయబోతున్నారంటూ ఇప్పటికే ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో ఊహాగానాలు వచ్చినప్పటికీ కొద్ది రోజుల క్రితం ఆయన ప్రకటించేశారు పాదయాత్ర 2027 నుంచి ప్రారంభం చేయబోతున్నాను అని. మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఇక్కడ పాదయాత్రలు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఉద్యమ సమయంలో కేసీఆర్ కొన్ని సందర్భాల్లో పాదయాత్రలు చేశాం. సుదీర్ఘ పాదయాత్రలు కాకపోయినా ఆయా అంశాలపైన పాదయాత్రలు చేయడం చూసాం. అలాగే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో సిపిఎం కీలక నేత తమ్మినేని వీరభద్రం 2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం చూసాం. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేయడం చూసాం. బట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం చూసాం. సో ఆ నాయకులు ఇద్దరు పాదయాత్రలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఇలాంటి ఒక ఇంప్రెషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జనాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన గతంలో ఆయనకు సంబంధించి ఫార్ములా 1 ఈ రేస్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ ఊహాగానాలు వచ్చిన సందర్భంగా ఆయన అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగిన సందర్భంగా తాను అరెస్ట్ చేస్తే రెడీగా ఉన్నాను, అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, జైలు నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర ఎక్కుతానంటూ ఆయన ప్రకటన చేయడం చూశాం. కానీ ఫార్ములా 1 ఈ రేస్ కు సంబంధించిన అంశంలో విచారణ సంస్థలు సరైన ఆధారాలను సేకరించలేకపోయేలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అదే సమయంలో దానిలో నిజమైన కుంభకోణమేం లేదు, కేవలం నిబంధనలు పాటించకపోవడమే తప్పు అంటూ మంత్రులు, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో దానిలో తప్పు జరిగింది, కుంభకోణం జరిగింది, డబ్బులు ఎక్కడికి పోయే ఇలాంటి చర్చ లేదు కాబట్టి ఆ కేసులో జైలుకు పంపించే అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా అంత సీరియస్ గా లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. అడపాదడప అప్పుడో ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు రావడం తప్ప కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి స్పష్టత కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న మంచిర్యాల వెళ్లారు. మంచిర్యాలలో పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత చిట్ చాట్ లో మాట్లాడారు. చిట్ చాట్ లో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ పాదయాత్రకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. 2027 నుంచి తాను పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు. 2027 నుంచి ప్రజల్లోకి వెళ్ళడానికి సంబంధించి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సంబంధించి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాననే విషయాన్ని కేటీఆర్ ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో కేటీఆర్ 2027లో ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఆ ఏడాది అంతా కూడా పాదయాత్రల సంవత్సరంగా ఉండబోతోంది. ఇద్దరు నాయకులు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రకు సంబంధించిన చర్చ, పాదయాత్రకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్ర చేయడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల్లో గెలవడానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ గా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. కేటీఆర్ ని ప్రజలకు మరింత దగ్గర చేయడం కోసం ప్రజలకు అనేక హామీల్ని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేకపోతుంది. 22 సంవత్సరాలు గడిచినప్పటికీ అమలు చేస్తామనే ప్రయత్నం కూడా చేయని హామీలు ఉన్నాయి. పెన్షన్ల పెంపుకు సంబంధించిన హామీలు కావచ్చు, ఆడబిడ్డలకు 1500 డబ్బులు ఇవ్వడానికి సంబంధించిన హామీలు కావచ్చు, అనేక హామీలు, అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన హామీలు కావచ్చు, తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, ఇలాంటి అనేక పాపులర్ హామీల్ని ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయని నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఎంత బాకీ పడింది, ఏమే హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు చేయకపోవడం వల్ల ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఎంత బాకీ పడింది అనే దానిపైన బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసిన నష్టమేంటో చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు హామీలు ఇంకా అమలు కాలేదు కాబట్టి ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, ప్రజలకు సంబంధించిన సమస్యలు మరిన్ని తెలుసుకోవడం కోసం, ఫర్దర్ గా అధికారంలోకి వస్తే ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనే దానిపైన ఒక అవగాహన కోసం కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. సో తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ 2027వ సంవత్సరం పాదయాత్రల సంవత్సరంగా ఉండబోతోంది.